హలో గాయస్, నమస్తే అందరికి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీవే క్రియేషన్స్. నేను మీ వెంకీ బ్రో. ప్రజెంట్ అయితే మనం పెరిగిటికి అయితే వచ్చేసినాం అన్నమాట. ఇక్కడ వేసుకున్నట్టయితే 10 ఫీట్స్ గణేష్. ఇక్కడ మనకి ఎక్సలెంట్ ఉన్నది. మొత్తం కాస్ట్యూమ్ వర్క్ ఇచ్చారు ప్రతి గణపతికి కూడా. అంటే ఇది ఎక్స్ట్రా వర్క్ అన్నమాట, చేయించుకోవచ్చు ఇది. ఓకే, ఇక్కడ వేసుకున్నట్టయితే పంచవిషర హైలైట్ ఉన్నది. బార్డర్లో కూడా డిజైన్ హైలైట్ ఇచ్చారు పింక్ కలర్లో. ఇది సోల్డ్ అవుట్ అయింది. మన మెట్పల్లికి అయితే వస్తుంది గణపతి. మెట్పల్లి వాళ్ళు ఎవరో మన కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, అట్లనే ఇంకా చాలా వరకు అయితే ఇంకా పండగకి ఇంకా 4 రోజులే ఉంది. ఇంకా తయారైతే అవుతున్నాయి. 4 రోజుల్లో మరి ఏం తయారవుతున్నాయో ఏం చేస్తారో ఏమో కానీ ఇక వర్క్ అయితే తొందర రెడీ అవుతున్నాయి. ఇవైతే ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినాయి. చాలా వరకు ఆర్డర్ కూడా అయిపోయినాయి, తీసుకెళ్తున్నారు. సో వెనకాల అయితే ఇంకా మేకింగ్ జరుగుతున్నాయి కొన్ని ఇవి గణపతులు. ఏం లేదు, దీనికి పంచ వర్క్ అని శాలువా అవి కట్టేస్తారు అనమాట. అవి కట్టేసి దాని ఫినిషింగ్ మొత్తం అయిపోతుంది. ఓకే, ఇక్కడ తీసుకున్నట్టయితే మనకి మహారాజ్ సిట్టింగ్. ఇది మహారాజ్ గణేష్. కింద మనకి బ్యాక్గ్రౌండ్ లో హంస రెక్కలు ఉంటాయి కదా, వాటిని అయితే ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో మనకి రెడ్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఇచ్చారు. పక్కన త్రిశూలాలను అయితే ఇచ్చారు. మనకి హైలైట్ ఉన్నది గణపతి అయితే, నాకు బాగా నచ్చింది. సో ఇది కూడా నాకు తెలిసి మెట్పల్లికి వస్తుంది అనుకుంటున్నా, చూపిస్తా మీకు. ఈ గణపతి వచ్చేసి 12 ఫీట్స్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకా వర్క్ ఇంకా జరుగుతున్నది. ఇక్కడ వేసుకున్నట్టయితే మేకింగ్ ఇంకా జరుగుతుంది. ఇంకా 4 రోజులే ఉన్నది పండగకైతే. సో ఇక్కడ వేసారా, అందరూ తీసుకెళ్ళడానికి వస్తున్నారు చాలా మంది. ఇక్కడ వేసుకున్నట్టయితే డిఫరెంట్ సెట్టింగ్, ఇంకా కాలు మీద కాలేసుకొని కూర్చున్నది. నాకు ఈ గణపతి కూడా బాగా నచ్చింది. సో మహారాజ్ సెట్టింగ్ సేమ్ ఇంతకుముందు చూసినాం కదా, సేమ్ కానీ ఇది కాలు మీద కాలేసుకొని ఇటు సైడ్ కూర్చుంది అన్నమాట. ఇట్లా లెఫ్ట్ సైడ్ కాలేసుకొని కూర్చుంది. ఇక్కడ మన చేతిలో త్రిశూలం అయితే పట్టుకొని ఇట్లా కూర్చుంది, మంచిగా ఆశీర్వాదం ఇస్తున్నట్టు. ఎక్సలెంట్ ఉన్నాయి గణపతి అయితే. పంచవర్కేశ్వర ఆరెంజ్ కలర్ కాషాయం రంగు హైలైట్ ఉంది గణపతి అయితే. నాకు బాగా నచ్చింది. ఫేస్ కట్ చేశారు, ఎంత నీట్గా ఉన్నది. మొత్తం ఆయిల్ పెయింటింగ్ హైలైట్. మనకి హైదరాబాద్ మోడల్ దూల్పేట లాగా ఇక్కడ ఎట్లా తయారు చేస్తారో సేమ్ అంతే. సో ఇక్కడ వేసారు అన్ని పెద్ద గణపతులు ఇవి. ఇక్కడ ఇంకా మేకింగ్ అయితే జరుగుతున్నది. ఇటు వెనకాల అయితే వెళ్దాం. ఇక్కడ వేసిరా శివుడి రూపంలో ఉన్న గణపయ్య. మనకి లింగానికి అయితే అభిషేకం చేస్తున్నట్టున్నది గణపతి అయితే. అవే పెద్ద పెద్ద, దాదాపు 20 ఫీట్లు ఎక్కువనే ఉంటాయి, 20 ఫీట్స్. ఇక్కడ వేసుకున్నట్టయితే మనకి మెట్ల పైన కూర్చున్న గణపతి అనుకుంటున్నా. సో మహారాజ్ సిట్టింగ్ మంచిగా కూర్చున్నాడు. ఇది కూడా 21 ఫీట్స్ అయితే ఉంటుంది. ఇక్కడ వేసుకున్నట్టయితే డిఫరెంట్ మోడల్, ఇది పగిడి మోడల్ అన్నమాట. అక్కడ వేసిరా నేషనల్ హైవే, అది పెరికిట్. అటు వెళ్తే హైదరాబాద్, ఇటు వెళ్తేనేమో ఆదిలాబాద్ నిర్మల్. ఇక్కడ వేసారా వెహికల్ వస్తుంది, చూసినామా అది వెహికల్ వస్తుంది. సో మనకి హైవే దాటంగానే శ్రీ దేవికా కలర్స్ అయితే మనకు కనిపిస్తుంది. ఓకే, అలీ టవర్స్ ఎదురుగా. ఇక్కడ వేసుకున్నట్టయితే పగిడి మోడల్ గణేష్. ఇది దాదాపు 16-18 ఫీట్ల వరకు అయితే ఉంటుంది. ఎక్సలెంట్ ఉన్నది గణపతి. ఇంకా మేకింగ్ అయితే నడుస్తున్నది. ఇంకా 4 రోజులు ఉన్నది. ఏమో ఇక దనదన తయారు చేస్తారు ఇక ఇల్లు కూడా. తీసుకుపోవడానికి అయితే వస్తుర్రు చాలా మంది, అడుగుతున్నారన్నా ఏందన్నా ఇప్పుడు తీసుకో అప్పుడు తీసుకోమంటారు. కానీ వీళ్ళైతే మేకింగ్ కొంచెం లేటే ఉంది. సో దనదన అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ వేసుకున్నట్టు అన్ని పెద్ద గణపతులు ఇవన్నీ మహారాజ్ సెట్టింగ్. ఈ సిట్టింగ్ పొజిషన్ అయితే హైలైట్ ఉన్నది. ఇదైతే మంచిగా ఆశీర్వాదం ఇస్తున్నాడు గణపతి అయితే, హైలైట్ ఉన్నది. ఇక్కడ బొట్టు చేంజ్ చేశారు ఈ గణపతికి అయితే, అంటే మనం చెప్పిన తీరుగా తీస్తారనమాట. ఇది కూడా సేమ్ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చాలా పెద్ద ఉంటుంది. అది తీసుకోవచ్చు, అంటే మూసుకోవచ్చు, మళ్ళీ తెరుచుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసారా గణపతులు అయితే హైలైట్ ఉన్నాయి, పెద్ద పెద్ద గణపతులు అన్నీ. దాదాపు 15+ ఎబోనే ఉంటాయి అన్ని ఫీట్లు. ఇక్కడ చూసారా డిఫరెంట్ మోడల్. ఇది కలశాల గణపతి. అది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్లో కలశాలు వస్తాయి.
ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ ఎంత పెద్ద ఉందో, ఇదే 10 ఫీట్లు ఉంటుంది, మామూలు పెద్ద లేదు. మనకైతే ఇంకా ముందుకెళ్దాం. ఇక్కడ అంతా వర్క్ అయితే నడుస్తుంది. వెనకాల వచ్చేస్తే మనకి ఇక్కడ వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది. స్టాండ్లు కానీ అవి కానీ అన్ని సెట్ చేస్తున్నారు. ఇక్కడ వర్క్ అయితే జరుగుతుంది, స్పీడ్ అయినా జరుగుతుంది. సో అక్కడ చూసిరా సింహాల పైన ఊరేగుతున్న గణపతిలా ఉంది. ఇక్కడ త్రిశూలం చూసిరా, ఇది 8 ఫీట్లు ఎక్కువనే ఉంటుంది, 8-9 ఫీట్లు ఉంటుంది. ఆ త్రిశూలాన్ని గణపతి కాడ ఎక్కడ పెడతారో బ్యాక్గ్రౌండ్ ఆర్ట్స్ వస్తుంది కావచ్చు. చాలా పెద్ద ఉంది అదైతే. ఇవన్నీ ఇంకా మేకింగ్ జరుగుతున్నాయి. సో ఫ్రెండ్స్ చూసిరా వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ ద్వారా అయితే మనకు వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. జై శ్రీ గణేశ, జై గణేశ.